హాయ్ అండ్ ఆల్. హెయిర్ ఆయిల్స్ కానివ్వండి, స్కిన్ కేర్, ఇది ఆయిల్, ఇది క్రీమ్. ఆయిల్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి ఇంకా ఈ సోప్ అయితే అందరికీ చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు వేరే సోపు నాకు సజెస్ట్ చేసి అది ఇదేనా అని అడుగుతున్నారు. అది ఇది కాదమ్మా. మీరు ఒకవేళ ఆ సోపు ఈ సోపు రెండు కొనేసుకొని మీరు డిఫరెన్స్ చూసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఇట్స్ ఓకే. ఈ సోప్ ఆ సోప్ అండ్ ప్రోడక్ట్స్ అన్నీ కొనేవాళ్ళు ప్రసన్నని చూసి కొనట్లేదు. నోట్ దిస్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఒక ఆయిల్ కొన్నారనుకోండి, సపోజ్ హెయిర్ ఆయిల్ కొన్నారనుకోండి, ఆయిల్ మీకు ఓకే అయితేనే, మీకు వర్త్ ఇట్ అనిపిస్తేనే మళ్ళీ కొంటారు. అది మీరైనా నేనైనా. నాకు కూడా వేరే ప్రోడక్ట్ ఏదైనా మంచిగా అనిపిస్తే నేను ఈ ప్రోడక్ట్ బాగుంది అని చెప్పేసి నేను మళ్ళీ రీపర్చేస్ చేస్తాను. అది ఏదైనా ప్రోడక్ట్ కావచ్చు, స్కిన్ కేర్కి కానీ హెయిర్ కేర్కి కానీ. అలాగే మీరు కూడా నేను చేసే ఈ ఆయిల్లో, ఈ హెయిర్ ఆయిల్ మీకు కరెక్ట్ అనిపించి మీకు పడితేనే మళ్ళీ మీరు రీపర్చేస్ చేస్తున్నారు. అలా చాలామంది ఉన్నారు. సో నేను ఒక 20 లీటర్స్ 30 లీటర్స్ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నానంటే అది నాకు ఒక్కదాన్ని యూజ్ చేయట్లేదు. చాలామంది, ఎంతమంది యూజ్ చేస్తే ఈ ఆయిల్ అయిపోతుంది చెప్పండి. మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ హెయిర్ ఆయిల్ ఇదిగో ఇంకా ఇవంతా చేసేది ఉన్నది. సో నేను ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంత ఆయిల్ అంటే 20 లీటర్స్ 30 లీటర్స్ చేస్తున్నానంటే అది ఎంతమందికి యూజ్ అవుతుంది? చాలామందికి యూజ్ అవుతుందని కాబట్టే తీసుకుంటున్నారు అండ్ రీపర్చేస్ చేస్తున్నారు. ప్రసన్నని చూసి ఎవరు పర్చేస్ చేయట్లేదు. ప్రసన్నకి ఎందుకు ఊరికే డబ్బులు ఇస్తారు చెప్పండి కదా? ఎవరు ఊరికే మనీ ఇవ్వరు కదా, డబ్బులు ఊరికే రావు కదా. సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ. అండ్ ఈ ప్రోడక్ట్లో, నేను చేసే ఈ ప్రోడక్ట్లో ఏదైతే ఒక క్వాంటిటీ, క్వాలిటీ, రిజల్ట్ ఉంది కాబట్టి రీపర్చేస్ చేస్తున్నారు. అలాగే స్కిన్ కేర్కి వచ్చేసి ఇది బాగా ట్యాన్ అయిపోతున్న వాళ్ళకి అండ్ బాగా ట్యాన్ అయిపోతుంది నా స్కిన్ టోను, మళ్ళీ బ్యాక్ తెప్పించుకోవాలి అనుకున్న వాళ్ళకి, అండ్ ఫేస్ మాత్రమే వైట్ అవుతుందా అంటే నేను ఫేస్ మాత్రమే వైట్ అవ్వడానికి ఇవ్వనండి. అండ్ ఇదేంటంటే మీ బాడీ కలర్ ఏదైతే ఉంటుందో, మన బాడీ కలర్ ఏదైతే ఉంటుందో అది మన స్కిన్కి ఉంటే అది మన స్కిన్ టోన్. బాడీ కలర్ బ్లాక్గా ఉండి స్కిన్ వైట్గా ఉంటే అది మన బాడీ కలర్ కాదు. బాడీ కలర్ వైట్గా ఉండి మన స్కిన్ కూడా బ్లాక్ ఉంటే అది స్కిన్ టోన్ కాదు. బాడీ కలర్ వైట్ ఉండి స్కిన్ ఇది ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ ఉంటే అది మన స్కిన్ టోన్, రైట్? సో ఆపోజిట్ కలర్స్ ఉంటే అది మన స్కిన్ టోన్ కలర్ కాదు. మన బాడీ కలర్ బ్లాక్గా ఉండి ఫేస్ ఒక్కటే వైట్గా ఉంటే చండాలంగా ఉంటుంది, రైట్? సో ఇది కాదు. కొందరికి స్కిన్ టోన్ అనేది మనం ఫేస్కి ఆల్మోస్ట్ మన హ్యాండ్స్ బ్లాక్గా ఉన్నాయంటే ఓకే, ఎందుకంటే అది ఎక్కువ సన్కి ఎక్స్పోజ్ అవుతుంటుంది. మనము ఎక్కువగా గ్లౌజెస్ వేసుకోలేము. ఫేస్కి అయినా కనీసం మాస్క్ వేసుకుంటాము, స్కార్ఫ్ వేసుకుంటాము. సో అలా మంచి సన్ స్క్రీన్ లోషన్ ఏదో ఒకటి తీసుకొని దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి కొంచెం ఓకే. కానీ ఫేస్ ఒక్కటే వైట్గా కావాలి అంటే అది కాని పని. ఎందుకంటే మన స్కిన్ టోన్, మన బాడీ టోన్ ఏదైతే ఉంటే అది మన స్కిన్ టోన్కి వచ్చేస్తే అది న్యాచురల్ కలర్. అండ్ ఇంకొకటి, స్కిన్కి అడిగినప్పుడు హెయిర్కి కూడా సజెస్ట్ చేస్తున్నావు అని అడిగారు. హెయిర్కి నేను ఎందుకు సజెస్ట్ చేస్తున్నానంటే మన హెయిర్లో ఏదైనా డాండ్రఫ్ ఉంటే, పార్టికల్స్ ఉంటే, చిన్న డాండ్రఫ్ ఉంటే అది మన ఫేస్ మీద పడింది అనుకోండి, అప్పుడు చిన్న కురుపులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి నేను డాండ్రఫ్ ఏమైనా ఉంటే రిమూవ్ అవుతుంది. ఒక్కొక్కటే పర్చేస్ చేయమని చెప్తున్నాను. మేము బల్క్లో తీసుకోమని కూడా చెప్పట్లేదు ఎవరికి.
మీకు మీ సిచ్యువేషన్ బట్టి మీరు ఒకటే తీసుకోండి. ఆ ఒకటి తీసుకొని వాడిన తర్వాతనే మీకు ఓకే అనిపిస్తే మళ్ళీ ఫార్వర్డ్ అవ్వండి, సరేనా? ఇంకోటి ఏంటంటే క్వశ్చన్స్ రాసుకుంటే బాగుండేది అనిపిస్తుంది. పీసీఓడి, అబ్బా ఎంతమంది! దీని గురించి ఇంకో టాపిక్ చేస్తాను. యాక్చువల్గా ఖచ్చితంగా ఇది చూడాల్సిన టాపిక్ మీరు. అండ్ నేను దీని గురించి నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను, దానికి లింక్ కూడా ఇస్తాను మీకు. అది మాత్రం అందరు ఫాలో అవ్వండి. ఇప్పుడు హెయిర్ కేర్, స్కిన్ కేర్ గురించే కదా, అది ప్రసన్నకైతే ఎవరు డబ్బులు ఊరికే ఇవ్వరు, ఓకేనా? అది మంచిగా పని చేస్తేనే వాళ్ళు రీపర్చేస్ చేస్తున్నారు, అర్థమైందా? ఇప్పుడు నా స్కిన్ టోన్ మీద ఎటువంటి క్రీమ్ కూడా నేను అప్లై చేయలేదు. స్కిన్ మీద ఎటువంటి క్రీమ్ అప్లై చేయలేదు, ఏమి జెల్ కూడా అప్లై చేయలేదు. ఓన్లీ లిప్స్టిక్ ఒక్కటే అప్లై చేస్తాను. నేను వాడేది ఇవి మాత్రమే. ఎందుకంటే మనకు ఫేస్లో కొలాజిన్ లెవెల్స్ అండ్ మెలనిన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి మనం స్కిన్ కేర్ తీసుకోకపోతే. ముడతలు వచ్చేస్తూ ఉంటాయి, దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. 30 వచ్చినాయి కదా అని ముడతల్ని యాక్సెప్ట్ చేయలేరు కదా. సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ స్కిన్ టోన్. ప్రతిదీ మనం కేర్ తీసుకుంటేనే బాగుంటుంది. సో ఇంకేమైనా చెప్పడం మర్చిపోయానా? నేను చెప్పడం మర్చిపోతే కామెంట్ చేయండి. సో ఈ హెయిర్ ఆయిల్ మాత్రం అందరికీ మంచి రిజల్ట్ ఇస్తుంది, మంచిగా యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా అందరు యూజ్ చేయండి. హెయిర్ అనేది అందరికీ ఇంపార్టెంట్, స్కిన్ కేర్ అనేది కూడా ఇంపార్టెంట్ కాదనను. ముడతలు వస్తున్నాయంటే ఇంకా మన స్కిన్లో మెలనిన్ని లేదంటే కొలాజిన్ లెవెల్స్ని మనం పెంచుకోగలం ఆ డ్రింక్స్ ఈ డ్రింక్స్ తాగేసి. బట్ ముడతలు రాకుండా చూసుకోవడానికి కనీసం అట్లీస్ట్ ఇప్పుడు నీకు ఒక 10 years ఉంది, ఇప్పుడు నీ స్కిన్ టోన్ ముడతలు పడడానికి ఒక 10 years ఉంది అనుకుందాం. ఇప్పటి నుంచి నువ్వు కేర్ తీసుకున్నావు అనుకో, 10 yearsది కాస్త కొంచెం 15 yearsకి, ఒక లేదంటే 14 13 yearsకి అది ఎక్స్టెండ్ అవుతుంది. అంతేగాని మరీ రాకుండా అయితే ఉండదు. బట్ స్కిన్ కేర్ అనేది మస్ట్ ఇంపార్టెంట్, నెగ్లెక్ట్ అయితే చేయొద్దనే చెప్తాను. ఒక్కసారే వాడండి, నేను ఇదే తీసుకోమని అయితే చెప్పను. అది హెయిర్ కేర్ కానీ స్కిన్ కేర్ కానీ నేను ఎవ్వరికి ఇదే తీసుకోండి, ఇది మంచిగా పనిచేస్తుంది, బాగా పనిచేస్తుంది, ఇవి నేనుగా చేయను. నేను నా హెయిర్కి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నానో మీ హెయిర్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాను. ఇది నేను మొదటి నుంచి చెప్తుంది. స్కిన్ కేర్కి కూడా నేను ఏదైతే వాడుతున్నానో, నేను ఒక్కదాన్నే కాదు, ఒక 10 మందికి స్కిన్ కేర్ని ఇది సజెస్ట్ చేసి వాళ్ళందరికీ ఎట్లాంటి రిజల్ట్స్ వచ్చినాయో చూసి గమనించి ఆ తర్వాత మీకు ఇస్తున్నాను, ఓకేనా? సో హెయిర్ ఆయిల్ కూడా ఒక 10 మందికి ఇచ్చాకే వాళ్ళకి ఎట్లా పనిచేస్తుంది అన్నది చూసాకే నేను మీకు ఇస్తున్నాను, ఓకేనా? చాలామందికి రిజల్ట్ ఉంది కాబట్టి అది మీ వరకు వస్తుంది, లేదంటే రాదు కదా. మీరు కూడా రీపర్చేస్ చేయరు కదా, మీరు కూడా వేరే వాళ్ళకి సజెస్ట్ చేయరు కదా. నా కాంటాక్ట్స్లో చాలామంది వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా వెళ్ళిందే. నేను యూట్యూబ్లో ఎక్కువ వీడియోస్ ఏం పెట్టలేదు, ఎక్కడ సోషల్ మీడియాలో వీడియోస్ ఎక్కడా పెట్టలేదు, అన్నీ వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారానే వెళ్ళినాయి. నేను చేసే 20 liters కావచ్చు, 30 liters కావచ్చు, 10 liters కావచ్చు, ఏదైనా సరే అంత వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారానే వెళ్ళింది. నేనైతే ఇక్కడ ఫేమస్ అయ్యి చెప్పింది కాదు, ఓకేనా? సో ఇది. అండ్ ఇంకొకటి ఏమైనా చెప్పడం మర్చిపోతున్నానా అనిపిస్తుంది, ఏదైనా పాయింట్ మిస్ అయిందా? పాయింట్ ఏం మిస్ అవ్వలేదు ఇప్పుడు దాకా. సో మీరైతే ఒక్కసారి పర్చేస్ చేయండి, మీకు కావాలనుకుంటే ఇంకోసారి రీపర్చేస్ చేసుకోవచ్చు, ఓకేనా? థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అయిందని అనుకుంటున్నా. సో యూజ్ అవుతుంది, ఎందుకంటే నన్ను చూసి ఎవరు ఆయిల్ తీసుకోరు, ఆ ఆయిల్లో పడుతుంది, ఆ ఆయిల్ మీకు యూజ్ అయ్యింది, ఆ ఆయిల్ మీ హెయిర్ ఫాల్ని తగ్గించింది, మీ డాండ్రఫ్ని తగ్గించింది, మీ హెయిర్ గ్రోత్ అవ్వడానికి యూజ్ అయ్యింది, ఇన్ని రకాలుగా ఉంది కాబట్టి మీరు ఆయిల్ పర్చేస్ చేస్తున్నారు, రైట్?
సో థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, బాయ్.